హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే వరాహి నవరాత్రులు పూజలు మొదలుపెట్టాం కదండి. అయితే 2 రోజులు అప్పుడే గడిచిపోయాయి. రేపు 3వ రోజు. అమ్మవారికి ఏ దీపం పెడితే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి, అందులో అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి, పూజా విధానం పూర్తిగా ఈ వీడియోలో నేను చూపిస్తాను. అలాగే అమ్మవారికి ముందుగా మనకు ఎలాంటి కోరికలను తీర్చే ఆ వారాహి అమ్మవారికి ఎలాంటి కోరికైనా సరే మన మనసులో అనుకొని అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవాలి. వీలైతే అమ్మవారికి అభిషేకం కూడా ప్రారంభించుకోవాలి. అమ్మవారికి అభిషేకం అంటే చాలా ఇష్టం అండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పంచామృతంతోనే చేసుకోవచ్చు, లేదా అన్నీ కలిపి ఒకే రోజు అని చేసుకుంటూ ఈ 9 రోజుల పాటు కూడా అభిషేకం చేసుకున్న మంచిదే. అలా అని అందరూ చేయాలని నేనేం చెప్పట్లేదు. మీకు వీలుని బట్టి మీ దగ్గర ఉన్న పంచామృతాలతో మాత్రమే చేసుకోండి. అమ్మవారు ఎప్పుడు కష్టంతో చేయొద్దు అనే చెప్తుంది, అలాగా పురాణంలో కూడా లేదు. అయితే వరాహి నవరాత్రులు 3వ రోజు కాబట్టి ముందుగా మనము ముందు రోజు పూజ చేస్తాం కదండి. ఆ పూజ చేసిన ఫోటోకి పెట్టిన పువ్వులు, అలాగే నైవేద్యాలు ఏమైనా పెట్టాము, ఏదైతే పెట్టామో అవన్నీ తీసేసుకోవాలి. అమ్మవారి ఫోటోను, గణపతిని, అలాగే వారాహి అమ్మ విగ్రహాలను మాత్రమే పెట్టుకొని మనం మిగతా పువ్వులను అలాగే నైవేద్యాలను తీసేసుకోవాలి. తీసి నీట్గా శుభ్రం చేసుకొని మళ్ళీ శుచిగా పెట్టుకొని అమ్మవారికి చక్కగా ఎరుపు రంగు పుష్పాలతో అలంకరించుకోవాలి. అంటే ఎరుపు రంగు పుష్పాలనే కాదండి, మీ దగ్గర ఏ పుష్పాలు ఉన్నా పెట్టుకోవచ్చు. ఎరుపు రంగు పుష్పాలని ఎందుకు చెప్పారంటే వారాహి అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి మీకు వీలైతే ఈ 9 రోజుల పాటు కూడా చక్కగా ఎరుపు రంగు పుష్పాలతో అలంకరించుకోండి అమ్మవారికి. ఆ తర్వాత ఇక్కడ చక్కగా దీపారాధన కుందులకు దీపానికి మనం చక్కగా గంధం కుంకుమ బొట్లను పెట్టి చక్కగా మనము ఆవు నెయ్యిని వడ్డించుకొని 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసుకొని దీపారాధన చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను అష్టలక్ష్మి దీపాన్ని కూడా వెలిగించుకున్నాను ఈరోజు. మీ దగ్గర అష్టలక్ష్మి దీపం ఉంటే వెలిగించుకోండి, లేదా కామాక్షి దీపం ఉన్నా వెలిగించుకోండి. లేదు ఇవేమీ లేవు అనుకుంటే మీరు రోజు చేసుకునే దీపారాధన కుందుల్లోనే ఆవు నెయ్యిని వడ్డించుకొని చక్కగా దీపారాధన చేసుకోండి. ఆ తర్వాత చక్కగా గణపతిని ఆరాధించాలి. మనం ఏ పూజ మొదలు పెట్టినా స్వామివారికి పూజ చేసుకున్నాక మనం మిగతా పూజ అనేది ప్రారంభించుకోవాలి. గణపతి చక్కగా నైవేద్యాన్ని బెల్లాన్ని సమర్పించుకొని స్వామివారికి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించుకున్నాను. అప్పుడే మనం చేసే పూజకి అంత ఫలితం కూడా లభిస్తుంది. స్వామివారికి ధూపాన్ని సమర్పించాను. ఈ 9 రోజుల పాటు కూడా మీ ఇల్లంతా కానీ లేదా పూజా మందిరంలో పూజ చేసినప్పుడు అమ్మవారికి చక్కగా ధూపం వెలిగించుకోవాలి. ఎందుకంటే ధూపం అంటే అమ్మవారికి చాలా ఇష్టము. ఆ తర్వాత అమ్మవారికి చక్కగా నా దగ్గర ఉన్న పంచామృతాలతో అభిషేకం ప్రారంభించుకున్నాను. ముందుగా శుద్ధ జలాన్ని అమ్మవారికి అభిషేకం ఆ తర్వాత పసుపు కుంకుమలతో అభిషేకం చేసుకున్నాను. ఓం శ్రీమాత్రే నమః అనుకోండి, లేదా శ్రీ వారాహే నమః అనుకుంటూ స్వామివారికి అమ్మవారికి అభిషేకం ప్రారంభించుకున్నాను. అమ్మవారిని చక్కగా మనసులో ధ్యానం చేసుకుంటూ అమ్మవారికి చక్కగా ఇలాగా అభిషేకం చేసుకుంటూ హారతి సమర్పించుకోవాలి. అభిషేకం అనేది ఉట్టి శుద్ధ జలంతో అయినా చేసుకోవచ్చండి. మీ దగ్గర ఏమీ లేవు, ఒక్క మంచి నీళ్ళు అంటే శుద్ధ జలం అంటారు కదండి, ఆ వాటితోనైనా చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర కూడా అన్ని పంచామృతాలు లేవండి, ఉన్న వాటితోనే అమ్మవారికి సమర్పించుకున్నాను. అమ్మవారు కష్టంగా కాకుండా ఇష్టంగా చేయమని చెప్తారు కదండి, అలాగా నా దగ్గర ఉన్న వాటితోనే నేను అమ్మవారికి చక్కగా మనస్ఫూర్తిగా అమ్మవారికి అభిషేకం చేసుకున్నాను. అమ్మవారికి ప్రతిరోజు ఇలా పూజ చేసుకుంటూ అమ్మవారి శ్లోకాలను ఏ మంత్రం వస్తే ఆ మంత్రం అమ్మవారికి దగ్గర చదువుకుంటూ పూజ చేయండి. అమ్మవారికి మీ దగ్గర ఏదైతే ఉన్నాయో నైవేద్యాలు అవి సమర్పించుకోవాలి. ముందుగా మనం ప్రతిరోజు కూడా అంటే ఈ 9 రోజుల పాటు కూడా అమ్మవారికి చక్కగా మనము నైవేద్యంగా బెల్లం పానకాన్ని అయితే సమర్పించుకోవాలి.
అమ్మవారి అభిషేకం అయిన తర్వాత మళ్ళీ అమ్మవారిని చక్కగా మళ్ళీ గంధం కుంకుమ బొట్లను పెట్టి అలంకరించుకొని ఇలాగా నేను అమ్మవారికి ఒక ప్లేట్లో ఇలా పుష్పంలాగా ఉన్న దీపారాధన దాన్ని పెట్టుకొని ఇలాగ కమలం పువ్వుతో ఉన్న స్టాండ్ని పెట్టుకుని అమ్మవారిని సింహాసనం లాగా రెడీ చేసుకుని అమ్మవారిని సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి చక్కగా ఎరుపు రంగు పుష్పాలతో అలంకరించుకున్నాను. అలాగే మల్లెపూలతో కూడా సమర్పించుకున్నాను అమ్మవారికి. మీకు అమ్మవారి దగ్గర పూజ అనేది అష్టోత్తరం అనేది మీకు ఏ మంత్రం రాకపోయినా సరే కనీసం మీకు ఏ మంత్రం అయితే వచ్చో ఆ మంత్రాన్ని అమ్మవారి దగ్గర చదువుకోవాలి. నేను ముందుగా ఈ వీడియోలో చెప్పినట్టుగా ఒక దీపం వెలిగించుకోవాలి. ముఖ్యమైన దీపం అన్నా కదండి, ఈ దీపము తమలపాకు దీపం అండి. మనం ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్కు గంధం కుంకుమ బొట్లను పెట్టుకొని ఇలాగ ఒక తమలపాకుని తీసుకొని చక్కగా గంధంతో అలాగే కుంకుమ బొట్లను పెట్టుకొని అలంకరించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా గంధం కుంకుమ బొట్లను పెట్టుకుని అలంకరించుకోవాలి. ఇలా గంధం కుంకుమ బొట్లని ఇన్ననేమీ లేదండి, మీకు ఎన్ని గంధం రాసి బొట్లు పెట్టాలనుకున్నా అన్ని పెట్టుకొని చక్కగా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర ఏది దీపారాధన కుంది ఉంటుందో ఆ దీపారాధన కుందిని దాని మీద పెట్టుకొని ఆవు నెయ్యిని వడ్డించుకొని చక్కగా అమ్మవారికి దీపారాధన అనేది చేసుకోవాలి. ఇలా ఏకహారతితో కానీ లేదా మన అగరబత్తులు ఉంటుందని అగరబత్తులతో కానీ చేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా పుష్పాలతోటి ఆ దీపారాధనకి అలంకరించుకోవాలి. ఇలా అమ్మవారికి దీపారాధన వెలిగించిన తర్వాత దీపం వెలిగించిన తర్వాత ఇలా దీపానికి ఇలా దండం పెట్టుకోవాలి మనము. అలాగే అమ్మవారికి ఇక్కడ నేను ముందుగా చెప్పినట్టుగా అమ్మవారికి బెల్లం పానకం ఇష్టం అని చెప్పారని బెల్లం పానకాన్ని అమ్మవారికి సమర్పించుకున్నాను. అలాగే నా దగ్గర ఉన్న పళ్ళను కూడా సమర్పించుకున్నాను అమ్మవారికి. ఇలా అమ్మవారి దండం పెట్టుకున్న తర్వాత అమ్మ నీకు ఇలా 3వ రోజు నేను నీకు ఇలా పూజ చేసుకుంటున్నాను, ఈ పూజలో ఎలాంటి ఆటంకులు లేకుండా చూడమ్మా అని అమ్మవారికి పూజ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను పుష్పాలతోటి అమ్మవారికి 9 రోజులు కాబట్టి 9 సార్లు నేను అమ్మవారికి మంత్రం చదువుకుంటూ పుష్పాలను వేసుకున్నాను. ఈరోజు నిన్న అయితే అక్షింతలతోటి పూజ చేసుకున్నాను అండి, ఈరోజు పుష్పాలతోటి పూజ చేసుకుంటున్నాను. నేను ఏ మంత్రం చదువుకున్నాను, ఓం హ్రీం వారాహి హరి ఓం అని 9 సార్లు చదువుకుంటూ పుష్పాలను సమర్పించుకున్నాను. అష్టోత్తరం లాగా చేసుకున్నాను. అలాగే ఇక్కడ కొన్ని అక్షింతలను అమ్మవారి దగ్గర సమర్పించుకున్నాను. అలాగే మనం దీపారాధన చేసిన దగ్గర కూడా దీపారాధన కూడా దైవంతో సమానం కాబట్టి దీపారాధనకు కూడా మనం దండం పెట్టుకోవాలి. ఇలా చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవాలి. అలాగే దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని మన మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కరించుకోవాలి. ఆ అమ్మవారు తప్పకుండా మన కోరికలు నెరవేరుస్తారు. ఎందుకంటే ఆ తల్లే వారాహి అమ్మవారు కాబట్టి వరాలను కురిపించే తల్లి. ఆ తర్వాత అమ్మవారికి ఇక్కడ నేను పచ్చకర్పూరంతో హారతి సమర్పించుకున్నాను. ఇలా మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి, లేదా మామూలు కర్పూరం ఉన్నా పర్లేదండి. ఎందుకంటే నేను పచ్చకర్పూరం ఎంతో సువాసన పరిమళమైన స్మెల్ తోటి ఒక వాసన అనేది వస్తుంది. అమ్మవారికి సుగంధ పరిమళమైన వస్తువులన్నా కూడా చాలా ఇష్టము. ఇలాగ నేను కూడా హారతి సమర్పించుకున్నాను అమ్మవారి దగ్గర. ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన ధూపాన్ని సమర్పించుకోవాలి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. ప్రతిరోజు కూడా మీరు పూజ చేసిన అనంతరం అమ్మవారికి ధూపం వేయండి. ఈ వీడియో అనేది మీ అందరికీ ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను పూజ చేసుకుని మీ అందరితో షేర్ చేసుకున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.